సో మీరు నోట్స్ మేకింగ్ విషయంలో ప్రిలిమ్స్, మెయిన్స్‌కి రెండిటికి ఒకే నోట్స్ మెయింటైన్ చేస్తారా? లేకపోతే ఏమైనా డిఫరెంట్ అంటే మెయిన్స్‌కి కోసం సెపరేట్ నోట్స్ ఏమైనా రాసేవారా? దీంట్లో ఎట్లుంటదంటే సార్, ప్రిలిమ్స్‌కి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్‌కి నేను ప్రిలిమ్స్ ఓరియెంటెడ్‌గా ఎన్‌సీఈఆర్‌టీ నుంచి నోట్స్ మేకింగ్ చేసుకున్నా నేను. సో, ఫర్ జాగ్రఫీ, హిస్టరీ ఇట్లాంటి సబ్జెక్ట్స్‌కి, జనరల్‌గా ఈ జనరల్ సైన్స్‌కి గూడా ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌ది తీసుకుంటారు గానీ, నేనేం చేశా అంటే అన్నిటికి బేస్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్. సో, ఇంకో పాయింట్ నేనిక్కడ యాడ్ చేయాల్సిందేందంటే, యాజ్ ఆఫ్ యూపీఎస్సీకి నేను ఎన్‌సీఈఆర్‌టీస్ ఎట్లా నోట్ చేసుకున్నానో, తెలంగాణకొచ్చేసరికి ఎందుకో నాకనిపిచ్చింది ఎస్సీఈఆర్‌టీ బుక్స్ నుంచి, తెలంగాణ స్టేట్ బుక్స్ ఉంటాయి కదా! అందులో నుంచి కూడా నోట్ చేసుకుంటే బావుంటది. మేబీ అది యూజ్ కావచ్చని చెప్పేసని, నేనప్పుడు తెలంగాణ ఎస్సీఈఆర్‌టీ బుక్స్ కూడా నేను దాన్ని కూడా నోట్స్ మేకింగ్ చేసుకున్నాను. సో, ప్రిలిమ్స్ ఓరియెంటెడ్‌గా ఇట్లా చేసుకున్నప్పుడు, మళ్ళీ మెయిన్స్ ఓరియెంటెడ్‌గా అంటే ప్రిలిమ్స్ ఓరియెంటెడ్ ఏంటి, ఇట్లా ఫ్యాక్చువల్ డేటా, ఇట్లా వన్ లైనర్స్ ఇట్లా చేసుకునేవాడిని. మెయిన్స్ ఓరియెంటెడ్‌గా ఏంటంటే కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయన్నమాట. పొలిటికల్‌గా, ఎకనామికల్‌గా, సోషల్‌గా, టెక్నాలజికల్‌గా ఇట్లా ఒక పెస్టల్ మెథడ్ ఇట్లాంటి కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో, దాని పరంగా నేను చేసుకునేవాడినన్నమాట. ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ ఉందంటే ప్రామినెంట్ ఫీచర్స్ ఏమున్నాయి? సో, అప్పుడు ఒక లైఫ్ స్టైల్ ఏముంది? అప్పుడున్న హరప్పన్ స్టేజ్‌కి ఇప్పుడున్న అర్బనైజేషన్‌కి ఏం డిఫరెన్స్ ఏంటి? ఇట్లాంటి కొన్ని క్వెషన్స్ మనకు ఆ ఎన్‌సీఈఆర్‌టీలోనే ఉంటాయండి. ఆ క్వెషన్స్ కూడా ఎన్‌సీఈఆర్‌టీలో ఉంటాయి. దానికి నేను ఆన్సర్స్ నోట్ చేసి పెట్టుకునేవాడినన్నమాట. సో, యూపీఎస్సీలో అవి డైరెక్ట్ వస్తాయన్నమాట. జాగ్రఫీ, హిస్టరీ నుంచి డైరెక్ట్ వస్తాయి మెయిన్స్ పేపర్‌లలో. సో, నాకది బాగా హెల్ప్ అయిందన్నమాట. సో, నేను ప్రిలిమ్స్‌కి ఇట్లా ఈ ఫ్యాక్ట్స్ ఎట్లా నోట్ చేసుకుంటున్నానో, మెయిన్స్‌కి సంబంధించిన డేటాకు కూడా మెయిన్స్ ఓరియెంటెడ్‌గా నేను టెక్స్ట్ బుక్ నుంచి అట్లా నోట్ చేసుకున్న తర్వాత, మనకు డేటా అనేది ఎప్పుడు కూడా ఏంటంటే కరెంట్ డేటా కావాల్సొస్తది. సో, ఇప్పుడు ఇవాళ ఫార్మర్ సూసైడ్స్ ఇవాళ 2022లో ప్రెజెంట్ ఒక సర్టెన్ పర్సెంటేజ్‌లో ఉంటే 2025కి వచ్చేవరకు తగ్గిందా, పెరిగిందా అనేది ఒక డేటా ఉంటది. సో, వీటన్నిటికి కూడా కరెంట్ అఫైర్స్‌కి సెపరేట్ సోర్సెస్ పెట్టుకొని, కరెంట్ అఫైర్స్ కూడా ఇనిషియల్‌గా ఏం చేసేవాడినంటే నేను కోచింగ్ టైంలో హ్యాండ్ రిటన్ నోట్స్ మెయింటైన్ చేసేవాడినండి. తర్వాత ఏమైపోయిందంటే హ్యాండ్ రిటన్ వల్ల కొంత టైం కన్జ్యూమింగ్ ఇదంతా అంటే అక్కడ ఉన్నదే కాపీ చేస్తున్నా నేను ఒక పాయింట్‌లో రాసుకుంటున్నానే. సో, అప్పుడు కొంచెం టెక్నాలజీ నేను అంతవరకు కూడా ఫోన్స్ అవన్నీ ఏం వాడలేదు. సో, దాని తర్వాత కొంచెం టెక్నాలజీ యూజ్ చేద్దాం అనే దాంట్లోనే ఆ సోర్స్ నుంచి డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చని, దాని తర్వాత అంతా కూడా ఆన్‌లైన్ నోట్స్ మేక్ చేసుకునేవాడిని. యూపీఎస్సీకి అట్లా మేక్ చేసుకున్న తర్వాత నేను తెలంగాణ రిలేటెడ్ అప్పుడు ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్‌కి కొంత కంటెంట్ నాకెందుకో డెప్త్ అనిపించింది. అంటే లేదనిపించింది. అంటే మేబీ ఇంగ్లీష్ ఉన్నాయి. కాకపోతే తెలంగాణ మాసపత్రిక అనేది తెలుగులో వచ్చేది. ఓకే. మంత్లీ దా మ్యాగజైన్. ఆ! అది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కొంత ఇబ్బంది ఉండేది అప్పుడు. తెలంగాణకు సంబంధించి అంటే నేను టెలిగ్రామ్స్‌లో దానిలలో ఉన్నప్పుడు చూసినప్పుడు, సరే క క కరెంట్ అఫైర్స్ పార్ట్ కొంచెం తెలంగాణ మ్యాగజైన్ నుంచి రావచ్చేమో ఎగ్జామ్‌కి అనే దాంట్లో నేనేం చేసేవాడినంటే, నా సొంతంగా నేను ఇంగ్లీష్ ట్రాన్స్‌లేట్ చేసుకునేవాడిని. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేట్ చేసుకొని ఆ మెటీరియల్ ప్రిపేర్ చేసిందంతా కూడా తెలంగాణ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ది గానీ, ఇట్లాంటివన్నీ కూడా నేను ఒక డ్రైవ్ లింక్‌లో పెట్టి నేను షేర్ చేసినా అనమాట. సో, అది ఉండిందనమాట.